ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్ డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ గుండె సమస్యలపై మనకు ఎల్లప్పుడూ అవగాహన ఉంచుకొని గుండెను పదిలంగా కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. అనుకోకుండా స్టేజీపై డాన్స్ చేస్తూ మరికొందరు మన ఎదురుగానే ఉంటూ ఉన్న పనంగా గుండెపోటుతో మరణిస్తున్నారని, నాకేమీ కాదులే నేను ఆరోగ్యంగానే ఉన్నాను అనుకోవద్దని, గ్యాస్ ట్రబుల్ సమస్యను కూడా తక్కువగా అంచనా వేయవద్దని, ఒక మాత్ర వేసుకుని ఈనో తాగి ఇంటి పక్కన వారితో చెప్పి నిద్రపోవద్దని, ఇలాంటి చిన్న చిన్న సమస్యలే మరణానికి దారితీస్తాయని, ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా డాక్టర్ దగ్గరకు వెళ్లి వారి సూచన సలహా మేరకు మందులు వాడితే గుండె సమస్యలను అధిగమించవచ్చునని, యశోద హాస్పిటల్లో అత్యంత మెరుగైన గుండె జబ్బులను నిర్ధారించే పరికరాలు ఉన్నాయని, గుండె జబ్బు నిర్ధారణ అయిన తర్వాత ఎంతో సీనియర్ నిపుణులైన డాక్టర్లు యశోద హాస్పిటల్లో ఉన్నారని, కావున గుండె జబ్బులు సంభవించినప్పుడు యశోద హాస్పిటల్ను సంప్రదించి మంచి వైద్యం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ రవికాంత్ పేర్కొన్నారు. మధ్యాహ్నం ఈ విధంగా ఖమ్మం జిల్లా అంటే ఎంత బయట ఉంటుందో అందరికీ తెలుసు. మరి మధ్యాహ్నం మీరు ఈ విధంగా రావటం చాలా మంచి విషయం. అంటే మనం కలవాల్సింది ఈ విధంగా కలవాలి అనుకునేది ఏంటి అంటే, నేను హృద్రోగ నిపుణుడిని, అంటే గుండె వైద్యుడిని, కార్డియాలజిస్ట్ అంటాము. కార్డియాలజీలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అంటే ఇప్పుడు మెజారిటీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మీ ఖమ్మంలో కూడా ఉన్నారు, చిన్న చిన్న ఊళ్ళకు కూడా రావడం జరిగింది. సో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే మనం ఏం చేస్తామంటే, గుండె లోపలికి వెళ్ళి గుండె గదుల్లోకి కానీ గుండె రక్తనాళాలు గమనంలోకి కానీ ఎక్కడికైనా మనం వైర్ల గుండా ఏదైనా పరికరాల లోపలికి తీసుకెళ్ళి మేము గుండె చికిత్స చేయడాన్ని ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. సో పాత రోజుల్లో అయితే మీకు చాలా ఎక్స్పాండ్ చేసి చెప్పాలి, ఇప్పుడు అవసరం ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఖమ్మంలో కూడా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అవైలబుల్ ఉంది. బట్ ఎక్స్ట్రాగా మేమేంటంటే నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఉండేది. సో మేము చేసే ప్రొసీజర్స్ కొంచెం భిన్నంగా అత్యాధునికంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ మా దగ్గర అంటే ఒకటి పరికరాలు, స్కిల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు కొన్ని అనుబంధం అంటే అవి అన్నీ మనం కొనుక్కోవడానికి కష్టం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా కొన్నిసార్లు పర్మిషన్స్ ఇష్యూస్ ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో. కొన్ని చోట్లేమో స్కిల్ కూడా ఉండాలి, అంటే నువ్వు అది వాడకం ఉండాలి. ఏదైనా అత్యాధునికమైనది కొంటే అది వాడేవాడు ఉండాలి. సో ఈ విధంగా యశోద హాస్పిటల్ సోమాజిగూడలో నేను ఉన్న చోట మాకు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. అంటే మనకు అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయి, స్కిల్ ఉంది, ఎక్స్పర్టీస్ ఉంది. అండ్ పేషెంట్ ఫ్లో ఎప్పటి నుంచో ఉండటం వల్ల పేషెంట్కి కాన్ఫిడెన్స్ ఉండి మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో మనము వాళ్ళకి వచ్చిన వాళ్ళకి సరైన విధంగా న్యాయం చేయడానికి మనం పూర్తి ప్రయత్నం చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా అత్యాధునిక ప్రొసీజర్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఉన్నాను, కార్డియాలజిస్ట్. సో అండ్ నేను కొత్తగూడెం వాచ్యవాడిని, కరెక్ట్గా చెప్పాలి, కొత్తగూడెం నుంచి. సో పేషెంట్స్ మనం ఏంటంటే ఏదన్నా అత్యాధునికంగా చేయాల్సినవి, ఎక్స్ట్రా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ చేయాల్సినవన్నీ కూడా మనకి యశోద హాస్పిటల్ రమ్మంటాం. లేకపోతే ఏ ఊళ్ళో ఆ ఊళ్ళోనే అన్నీ అయిపోతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కనుక మీకు కొన్నిసార్లు రక్తనాళాలు గమనంలో బ్లాక్స్ ఉంటాయి. మన అందరికీ భయం ఏముంటుంది, హార్ట్ అటాక్స్, ఉన్నట్టుండి పేషెంట్స్ చనిపోవడం అనేది చాలామందికి భయం ఉంటుంది. మీరు గమనించినట్టయితే జిమ్ చేస్తూ చనిపోయారు, లేకపోతే పార్టీ అటెండ్ అయ్యి డ్యాన్స్ చేస్తూ చనిపోయారు, నిన్నటి వరకు బాగున్నాడు, నిన్న నాతో మాట్లాడాడు, వాళ్ళు లేడు. ఇటువంటి చాలామందిని సందిగ్ధంలో చేస్తారు. అంటే ప్రతి మనిషికి ఈ భయం ఉంటుంది. అదే మీరు పెరాలసిస్ వచ్చిన వాడికి ఉంటాము, కుంటికాలతో ఉంటూ లేకపోతే దగ్గు దమ్ము వచ్చి ఆయాసంతో ఊస్తూ అక్కడెక్కడ కనిపిస్తూ వాళ్ళు ఏమైనా అయిందంటే అరే వీడికి ఎప్పటి నుంచో జబ్బు ఉంది అయింది అని చెప్పి మీరందరూ డైజెస్ట్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మనిషి చాలా చక్కగా ఉండి బాగుండి ఏ ఇబ్బంది లేకుండా ఉండి జిమ్ చేస్తూ వెయిట్స్ ఎత్తుతూ లేకపోతే డ్యాన్స్ చేస్తూ సరదాగా అందరిలాగా ఉండి మనకి టక్కని లేడు అని విన్నా కూడా, లేకపోతే కొలాప్స్ అయిపోవడం చూసినా కూడా డైజెస్ట్ చేసుకోవాలి, ఇబ్బందిగా ఉంటుంది. కానీ వాస్తవానికి గుండె విషయంలో ఈ గుండె పోటు వచ్చిన వాళ్ళని చాలామందికి ఆ విధంగానే జరుగుతుంది. అంటే మీకు ఎక్కువ కూడా ఈ సడన్గా
అంటే గుండెపోటు, మీకు గుండెపోటు అనేది సడన్గా వస్తుంది. సో ఈ ఈ వ్యాధిలో సడన్ డెత్ అనేది సాధారణం. అంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది చూడటానికి మీరు డైజెస్ట్ చేసుకోలేదు, కానీ డాక్టర్గా మేము ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ఇవి ప్రివెంట్ చేయడానికి ఏ విధంగా చేయాలి అనేది అందరికీ తెలిసిన ఇప్పటికీ చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. ధూమపానం అంటే స్మోకింగ్ చేయకపోవడం, ధూమపానం లేకుండా, ఆల్కహాల్ విధులు రాకపోవడం, సన్నగా ఉండి ఊబకాయం రాకుండా చూసుకోవడం, ఒబెసిటీ లేకుండా, తర్వాత వ్యాయామం చేయటం, అట్లీస్ట్ 30 నిమిషాలు రోజుకి ఏకదాటిగా నడవటం, తర్వాత మీరు కొలెస్ట్రాల్ ఉంటే ముందుగా గుర్తించి దాన్ని అదుపులో పెట్టుకోవడం, మధుమేహం అంటే డయాబెటీస్ ఉంటే దాన్ని కూడా ముందే గుర్తించి దాన్ని అదుపులో పెట్టుకోవడం, తర్వాత ఇంకా మీరు బ్లడ్ ప్రెషర్ రక్తపోటు ఉన్న వాళ్ళు ముందుగా గుర్తించి దాన్ని అదుపులో పెట్టుకోవడం, ఇవన్నీ చేసి మనం గుండెపోటు రాకుండా ప్రయత్నం చేయడం అయితే ఉంటుంది. కొన్ని మాత్రం మన చేతిలో ఉండవు, కొన్ని వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే తల్లిదండ్రులకు ఉండాలని రూల్ లేదు, బట్ జీన్స్లో ఉండి తాతల నుంచి వచ్చి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. సో కొన్ని జెనెటిక్గా ఈ గుండెపోటు రావడం జరిగే అవకాశం ఉంటుంది. స్కూలే సార్, స్కూలే కానీ హై స్కూల్ ప్రిన్సిపల్ టీచర్ ఉండేవారు, మా నాన్నగారికి టీచర్ ఉండేవారు. తర్వాత వాళ్ళ శ్రీమతి. సో వీరు చాలా ఇబ్బందులు గురయ్యారు మొదట్లో. మనం వారికి చాలా హెల్ప్ చేసాం, కానీ వీళ్ళలో గొప్పతనం ఏంటంటే వీళ్ళకి పేషెన్స్ కూడా ఉంది. ఈ వయసులో పేషెన్స్ ఉండాలి. కొన్నిసార్లు జబ్బు వచ్చి ఒక్కసారికి చికిత్స అయిపోయి మళ్ళీ ఏముండదని ఉండదు, మళ్ళీ కూడా మనకి ఛాలెంజెస్ ఉంటాయి, మళ్ళీ మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ ఇబ్బందుల్ని మనం అధిగమించి డాక్టర్ని సంప్రదించి సరైన సమయానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మంచిగా ఉంటారనే దానికి మీరు ఒక ఎగ్జాంపుల్. చేతిలో పడ్డాక నాకు చాలా చేశారు, 2 సార్లు చేశారు. ఆ గంట వేశారు, మరి కడుపులో రక్తం బయటకు వచ్చేస్తుంటే దాన్ని కూడా చేయించారు. తర్వాత ఇంకా చాలా బతికించారండి. పని చేసుకుంటున్నాను, నాకు ఎవరు లేరు, వండి పెట్టాక నేనే వండుకుంటున్నాను. వచ్చినప్పుడు మంగళవారం మా ఊరు వచ్చినప్పుడు మంచిగా చూస్తారు నన్ను, ఆరోగ్యం ఆయన కూడా అని చెప్పినట్టు నేను నడుస్తాను. వైద్య నారాయణలో వైద్యుడు రోగికి వైద్యుడు రోగికి నిజంగా ఆ వృత్తికి 100 వాళ్ళు న్యాయం చేసేటువంటి నిజంగా రవికాంత్ గారు కొత్తగూడానికి రవి కాంత్, మా కొత్తగూడానికి రవి కాంత్, మా హృదయ స్పందన కొత్తగూడెం హృదయ స్పందన రవికాంత్. ఎందుకంటే గుండెడానికి చాలా మంది వస్తున్నారు అడుగుతున్నారు, కానీ స్పెషలిస్ట్ రికార్డింగ్ హార్ట్. ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు గుండెకు సంబంధించిన వాళ్ళు తండోపతండం బ్రతిమలాడతారు. సార్కేమో మరి 5 గంటలతోనే అయిపోవాలి, కానీ పేషెంట్స్ మీరు చేతుల్లో పడితే తనకున్నటువంటి రోగం కరెక్ట్గా తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎంతో దూరం నుంచి కాబట్టి నెలకి 2 సార్లు మా కొత్తగూడెం వచ్చి చుట్టుపక్కల కొత్తగూడెం ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు అని చెప్పడానికి నిస్సందేహంగా చిన్న వయసులో అయినా కానీ నిజంగా చెప్పాలంటే మాకు మా కుటుంబానికి
ఎంతో మేలు చేశారు. డబ్బు ఏముంది, డబ్బు ఇవాళ సంపాదించాలి, కానీ మనిషి ప్రాణం సంపాదించడం, మనిషి ప్రాణం తిరిగి నిలబెట్టడం ఎంతో గొప్పది. ఈ విషయంలో మరి మా స్కూల్లో చదివి మీరు డాక్టర్ గారు, తండ్రి గారు డాక్టర్ గారు, ఆయన కుమారుడు మా పట్ల కాదు, ప్రతి పేషెంట్ పట్ల ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క వైద్య విషయంలో కరెక్ట్గా ఉండి కరెక్ట్గా మెసేజ్ ఇవ్వడం ఎంతో డాక్టర్ గారు మేము మొదట చెప్పినప్పుడు అంత దూరం వెళ్ళడం ఉన్నదే అనేటువంటి విషయం తెలియజేయడం జరిగింది. డాక్టర్ గారు రేపు ఏమైనా రావడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా రావాలి, రాకపోతే బాగుంటుంది అనుకుంటే మా భార్య బాబు మనకి జ్యోతి ఉంటాడు కాబట్టి మనం ఎంత కష్టమైనా కానీ మా బాబు రమ్మన్న చోటకి మనం తప్పనిసరిగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో కొత్త కూడా నుంచి రావడం, మరి మీ అందరి యొక్క కూర్చోవడం, ఆ డాక్టర్ గారు కూర్చోబెట్టుకోవడం నాకు ఎంతో సంతోషం. ఈ అవకాశాన్ని ఒక అవకాశంగా నేను భావిస్తాను. ఇక్కడ చూడటానికి కెమెరా వాడటం జరుగుతుంది. ఈ కెమెరాని మేము లైక్ ఓసిటీ అంటాము, లేదా ఐవస్ అంటాము, జనరల్గా ఓసిటీ అని వాడతాము. కలర్ఫుల్ పిక్చర్స్ విత్ అంటే డెప్త్ ఆఫ్ క్యాల్షియం, అంటే ఈ రాక్ ఎంత మందారం ఉంది, ఎంత పొడుగు ఉంది, ఎంత డెప్త్ ఉంది, ఎంత సర్క్యులర్ ఉందా, మొత్తం 360 degrees ఉందా, ఇవన్నీ చూసి సరైన పరికరాన్ని వాడటం జరుగుతుంది. ఐడియల్ అని లిథోట్రిప్సీ అని చేస్తాం, ఆర్బిటాల్ ఎథెక్టమీ అని చేస్తాం, రోటాబ్లేషన్ అని చేస్తాం. సో ఈ విధంగా ఇవన్నీ చేసి మనకి స్టెంట్ పోవడానికి అనుకూలంగా ఉండే విధంగా చేస్తాం. చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, స్టెంట్ ఎంత ఉంటుంది, యాంజియోప్లాస్టీ ఎంత ఉంటుందని అడుగుతారు. స్టెంట్ యాంజియోప్లాస్టీ నథింగ్ అండి. స్టెంట్ జేబులో పెట్టేసుకోవచ్చు తీసుకొని ఈజీగా, కానీ బాడీలో పెట్టాలి అంటే దానికి స్కిల్ అవసరం. స్టెంట్ని లోపలికి పంపించి సరైన ప్లేస్లో పెట్టాలి. ఆ సరైన ప్లేస్కి రీచ్ కావడానికి వీలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఖమ్మంకి రావడానికి టకటకగా వచ్చేసారు, ఖమ్మం అవుట్స్కట్స్ వరకు అక్కడ మొత్తం చెట్లు కొట్టేశారు, కింద పడిపోయి అక్కడి నుంచి రావడానికి గంట పట్టింది. అక్కడ నుంచి రావడానికి ఎక్కువ పట్టలేదు, 2 గంటల్లో వచ్చేసాం హైదరాబాద్. సో మీకు ఆ వే అనేది ఇంపార్టెంట్. లోపలికి రావడం ఎంత ఇబ్బంది అయిందో మనకు, ఆ ట్రాఫిక్ని ఛేదించుకొని లోపలికి ఎలా రావాల్సి వచ్చిందో, అలానే ఈ స్టెంట్ని బాడీలోకి తీసుకెళ్ళడం అనేది ఆ ప్రక్రియ ఇంపార్టెంట్. కొంతమందికి చాలా ఈజీగా ఉంటుంది, అంటే ట్రాఫిక్ లేని రోడ్ లాగా టక్కన వెళ్ళిపోయి స్టెంట్ బ్లాక్ దగ్గర టక్కన పెట్టేసి వచ్చేయచ్చు. 20 నిమిషాలు 15 నిమిషాలు కూడా యాంజియోప్లాస్టీలో అవుతాయి. అవన్నీ పెద్ద ఛాలెంజింగ్ కాదు. పేషెంట్కి చాలా ఉపయోగం, డాక్టర్కి చాలా ఈజీ, పేషెంట్కి రిలీఫ్ వస్తుంది. కానీ ఎక్కడైతే ఛాలెంజ్ ఉంటుందో, ఎక్కడైతే ఈ కాల్షియం రాక్ లాగా ఉంటుందో, మొదలు జంప్ ఉంటుందో, బై జంక్షన్ దగ్గర బ్లాక్స్ ఉంటాయి, ఇవన్నీ ఛాలెంజెస్. వీటి దగ్గర పాత రోజుల్లో బైపాస్ ఇచ్చేది, ఇప్పుడు ఎవరు బైపాస్ ఇవ్వము. స్కిల్ ఉన్నప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు, నేను చెప్పిన కెమెరా లాంటి ఓసిటీ అనే వీలున్న, అంటే మనం చూసి చేయడానికి వీలున్న పరిస్థితులు ఉన్నప్పుడు యాంజియోప్లాస్టీ అనేది చేస్తాం. కాస్ట్ ఎక్కువ అవుతుంది, కానీ పేషెంట్కి సుఖం ఉంటుంది, చక్కగా ఉంటారు. సో ఇవే కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అని వచ్చింది. అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంతకుముందు కట్ చేసి కవాటాన్ని మార్చేవాళ్ళు, ఇప్పుడు తొడల నుంచే చేస్తాం, ట్యాబర్ అని. సో అట్లనే మైట్రల్ కిల్ ప్రిపేర్ అని వచ్చింది. మైట్రల్ వాల్వ్ లీక్ అవుతూ ఉంటే వాటికి ఆపరేషన్లు చేయకుండా, కట్ చేసి చేయకుండా తొడల నుంచి చేస్తాం. కాకపోతే వీటన్నిటిలో ఛాలెంజ్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది, మనీ ఇన్వాల్వ్ ఉంటుంది. సో అవి ఫ్యూచర్లో డెఫినెట్గా మనీ కూడా అందుబాటులోకి వస్తుంది డెఫినెట్గా. బట్ ఇవన్నీ కూడా అత్యాధునికమైన ప్రక్రియలు. ఓసిటీ గైడెడ్ యాంజియోప్లాస్టీ, కాల్షియం డీబల్కింగ్ యాంజియోప్లాస్టీ విత్ ఆర్బిటాల్ ఎథెక్టమీ, రోటాబ్లేషన్, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ, ఇవన్నీ సైంటిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను, మీకు అర్థమయ్యే విధంగా నాకు చెప్పాను. సో ఇవన్నీ కాకుండా ట్రాన్స్కాథెటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ ట్యాబర్ అంటాం, ట్యాబీ అంటాం, లేదా మైట్రల్ వాల్వ్ క్లిప్ రిపేర్ అంటాం. సో ఇవన్నీ కూడా మన దగ్గర చేయడం జరుగుతాయి. అండ్ హార్ట్ ఫెయిల్ డివైజెస్, అంటే సిఆర్టీడి అని మనం డివైజెస్ పెడతాము. హార్ట్ ఫెయిల్ ఉండి షాక్ ఇచ్చే మిషన్. ఇప్పుడు కొంతమందికి షాక్ ఇవ్వకపోతే మనుషులు ప్రాణం దక్కకుండా పోతుంది. షాక్ ఇచ్చి కొంతమంది బయటపడతారు. వీళ్ళకి ఫర్దర్గా షాక్ ఇచ్చే పరిస్థితులు వస్తాయి అనే ఎవాల్యుయేషన్లో తేలితే వీళ్ళకి ఒక మిషన్ పెట్టాల్సి వస్తుంది, డివైస్.
దాన్ని డీఫిబ్రిలేటర్ అంటారు, ఏఐసిడి అని. తెలియని వాళ్ళు పేస్ మేకర్ అంటూ ఉంటారు. పేస్ మేకర్కి మించిన వసతులు ఉంటాయి దాంట్లో. అది మనిషిని కొలాప్స్ చేసే విధంగా ఒక డెత్ ర్యాటిల్ ఇర్రెగ్యులర్ బీట్స్ వస్తే ఆ బీట్ని గమనించి దానికి షాక్ ఇచ్చే విధంగా ఒక పరికరం అమరుస్తాం, దాన్ని ఏఐసిడి అంటాం. సో ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా స్కిల్ ఉంది, నేను అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో నేను మెసేజ్ ఇచ్చేది ఏమిటి అంటే, ఫస్ట్ గుండె వ్యాధులు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయటం, ఒక మనిషిగా మనం మన జీవన శైలిలో మార్పులు తెచ్చుకొని సరైన విధంగా ఉండి చెడు సావాసాలు, చెడు వ్యసనాలు లేకుండా మనల్ని మనం మలుచుకొని జబ్బు రాకుండా ప్రయత్నం చేయడం. ఇవన్నీ చేస్తే అమృతం కాదండి. నేను అంతా బాగున్నా, అంతా ఫిట్గా ఉన్నా, అంతా చేస్తున్నా, జబ్బు రాదు అని అనుకోవడానికి లేదు. జబ్బు రావచ్చు, కానీ అవకాశం తగ్గుతుంది. జబ్బు వస్తే గమనించడం, త్వరగా గమనించి త్వరగా డాక్టర్ దగ్గరికి సంప్రదించడం, ప్రాణం పోకుండా చూసుకోవడం. సో ప్రాణం పోవడమే కాదు, కొంతమందికి ఏంటంటే ప్రాణం మిగిలినా కూడా డిజబిలిటీ ఉంటుంది. డిజబిలిటీ అంటే చేయలేని, అంటే కొన్ని ఇంత నడిచిన ఆయాసం, పడుకున్న ఆయాసం, హార్ట్ ఫెయిల్యూర్ సింప్టమ్స్ ఉంటాయి. అలా రాకుండా కూడా ముందుగా జబ్బుని ముందుగానే గమనించి దాన్ని కూడా మనం సరైన సమయంలో ట్యాకిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అయ్యాక జబ్బుని తేల్చుకున్నప్పుడు సరైన విధంగా హృద్రోగ నిపుణుడిని కలవడం, అత్యాధునికమైన పరిస్థితులు ఉన్న చోటకి రావడం, సరైన సమయంలో సరైన విధంగా ట్రీట్మెంట్ని, చికిత్సను తీసుకున్నట్టయితే అందరం హ్యాపీగా ఉంటాం. ఇది నా మెసేజ్. నమస్కారం. థ్యాంక్ యూ. రిస్క్ కంపారిటివ్ ఆడవాళ్ళలో కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ మన చేతిలో ఉంటాం. ఈ పక్కకు పెట్టి మా దగ్గరికి ఇవన్నీ ఏమో ప్రివెన్షన్, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇవే ఇంపార్టెంట్ యాక్చువల్లీ, కాకుండా ఉండటం. సరైన సమయంలో వ్యాధిని పట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈ వ్యాధిని పట్టుకోవడం ఎలా చేస్తాము? చాలామంది ఏంటి, తిరుమల కొండ ఎక్కాను, లేకపోతే హస్కి వెళ్ళిపోయాను, అన్ని పనులు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, మనకి ఏం రాదు అనే ధైర్యంతో ఉండే అవకాశం ఉంటుంది. మంచి విషయం ధైర్యంగా ఉండటం, కానీ మూర్ఖంగా ఉండకూడదు. అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే, ఒక బాధ కలిగినప్పుడు ఇది గ్యాస్ అని తోసిపుచ్చేయడం కానీ, అంటే అది పొట్టలో రావచ్చు, ఛాతిలో రావచ్చు, భుజాల్లో రావచ్చు, దవడల్లో రావచ్చు, తల నిండుగా వచ్చి నెక్ వరకు రావచ్చు. ఇది బాధే అంటే బాధ అని గుర్తుపెట్టుకోవాలి. నొప్పి అవ్వక్కర్లేదు. మంట అవ్వచ్చు, పట్టేసినట్టు అవ్వచ్చు, పిండుతున్నట్టు అవ్వచ్చు, కడుపు నిండుగా ఉన్నట్టు అవ్వచ్చు, తింటే సహించకపోవడం అవ్వచ్చు. సో రకరకాల లక్షణాలతో ఈ గుండెపోటు ప్రజెంట్ అవుతుంది. సో దీన్ని మనం తోసిపుచ్చి చేయకూడదు. అంటే ఏదైనా బాధ కలిగినప్పుడు ఇది గ్యాసు అని చెప్పి ట్యాబ్లెట్ వేసుకొని ఈనో తాగేసి లేకపోతే పక్కింటి వాళ్ళని అడిగి పడుకోకూడదు. అలానే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. చాలామంది మా దగ్గరికి వచ్చి, రీసెంట్గా నేను ఒక అతన్ని చూశాను, సర్దార్జీ 100 కేజీలు డెడ్ లిఫ్ట్ ఎత్తుతాడు. సో ఈయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమని చెప్పాడు, నాకు కార్ తుడుస్తుంటే, ఆయన తుడుచుకుంటాడు, డ్రైవర్లో కూడా ఆబ్సెషన్ వాళ్ళు, నేను కార్ తుడుస్తుంటే నాకు చేతంతా బిగబట్టేస్తుంది అన్నాడు. ఎన్ని రోజుల నుంచి అంటే ఒక 15 రోజుల నుంచి అన్నారు. బట్ 15 రోజుల నుంచి ఇంతలేదంటే 15 రోజులే కాదు సార్, యాక్చువల్గా ఒక 6 నెలల నుంచి నాకు ఇబ్బంది ఉన్నాడు. వాళ్ళ పక్కగా వాళ్ళ ఆవిడ చూసి కంగారు పడిపోయింది, ఏంటి 6 నెలల నుంచి నాకు చెప్పలేదే అని. 6 నెలల నుంచి ఆయన జిమ్లో వెయిట్లు ఎత్తుకుంటే ఇదంతా భారీ బరువు వచ్చేసి అన్నీ అయితే నాకెందుకు వస్తుంది, నేను ఇంత కండలు పెంచినోడిని, నాకే కష్టం లేదు అని ఆ పని చేసుకుంటూ పోతున్నాడు. సో మీకు 6 నెలల నుంచి బాధ ఉంది, 6 నెలల నుంచి డబ్బు ఉంది, మనిషి చెప్పుకోకపోతే తెలియదు, పక్క ఇంట్లో వాళ్ళకు తెలియదు. సో ఈ విధంగా గుర్తించగలగాలి. లక్షణాలు వచ్చినప్పుడు గుర్తించి డాక్టర్ని సంప్రదిస్తే మీకు త్వరగా మీకు ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇతనికి 2 స్టంట్లు పడ్డాయి. అంటే 3 నరాలు జబ్బుంది, 2 చాలా నెలలో ఉంది, స్టంట్ వేసే పరిస్థితి వచ్చింది. సో 6 నెలల నుంచి ఆయన రిస్క్లో ఉన్నాడు, ఇది గమనించాలి మీరు. సో ఏది కూడా మొత్తం అంటే ఇదే అనుకొని గ్యాస్ అనుకొని వదిలేయకూడదు, లక్షణాలు చూపించుకోవాలి సరైన సమయం. సో ఇవన్నీ పక్కకు పెట్టి అత్యాధునికంగా మేము చేసేవి, మనం ఇప్పుడు హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో మనం చేసేవి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఈ పేషెంట్కి 2 సార్లు మేము ఇంటర్వెన్షన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి ఏంటంటే కొంచెం నడిచినా కూడా బాధ కలిగి ఛాతి పట్టేస్తే మన దగ్గరికి వచ్చారు. అలా మనం టెస్టులు కూడా చేయకుండా జస్ట్ మాటలతో చెప్పగలిగాం. అంటే అలానే చెప్తారు డాక్టర్లందరూ. చాలామంది పరీక్షలు చేసుకొని పరీక్షలు బాగున్నాయి అనుకుంటూ ఉంటారు. అలా కాదు, డాక్టర్తో సంప్రదించి డాక్టర్తో మాట్లాడినప్పుడు జబ్బులు బయట. సో ఈవిడకి
ఆ విధంగా రక్తనాళాల్లో కూడి ఉంటుంది అనే అనుమానంతో మనం రమ్మన్నా. మనం చెక్ చేశాక అంటే చాలా క్లిష్టమైన వ్యాధి ఉంది. లోపల టైట్ బ్లాక్ ఉంది, ఆస్ట్రేలియా అంటాం. రక్తనాళం మొదలు మర్రి చెట్టు మొదలు లాంటిది. అంటే మర్రి చెట్టు ఎలా పాయలు వస్తాయో అలా గుండెలో రక్తనాళాలు కూడా అలా పాయలు ఉంటాయి. సో ఇది మొదలు జబ్బు ఉంది. ఈ మొదలు జబ్బుకి మనం మొదట్లో స్టెంట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆమె చాలా చక్కగా ఉన్నారు. కానీ ఈవిడికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఒక క్యాన్సర్ కాదు కానీ క్యాన్సర్ లాంటి ఒక మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అని బ్లడ్ పడిపోయే స్థితిగతులు కూడా వచ్చాయి. అంటే బ్లడ్ తగ్గిపోతుంది అనమాట. ఎన్ని మందులు ఇచ్చినా బ్లడ్ పెరగదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చినప్పుడు మళ్ళీ పడిపోతూ ఉంటుంది. సో దాన్ని కూడా ట్యాకిల్ చేయడం, మా దగ్గర ఉన్న హెమటాలజిస్ట్ నేను కలిసి మాట్లాడి దాన్ని కూడా మనం ట్యాకిల్ చేయడం జరిగింది. సో దాని నుంచి కూడా ఆమె బయటపడ్డారు. ఆ తర్వాత మళ్ళీ గుండె వ్యాధి రావడం జరిగింది రెండోసారి. దాన్ని కూడా గుర్తించాం మనం. గుర్తించి ఈసారి మర్రి చెట్టు మొదలు అంటే బిగినింగ్ ఆఫ్ లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ అంటే ఇటువంటి లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీకి పాస్ట్లో బైపాస్ సర్జరీ చేసేవారు. ఇప్పుడైతే అలా చేయకుండా మనము అత్యాధునిక టెక్నాలజీ అంటే ఓసీపీ ఉంటుంది, ఆప్టికల్ కోరెన్స్ టొమోగ్రఫీ అని మనం అత్యాధునికంగా కెమెరా వాడి రక్తనాళాన్ని లోపల నుంచి చూసి అన్ని విధాల డీటెయిల్గా చూసి దానికి స్టెంట్ పెట్టడం జరిగింది. సో లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ చేసి కూడా ఆల్రెడీ నాకు తెలిసిన 3 years అయింది. చాలా చక్కగా ఉన్నారు, అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. బ్లడ్ తగ్గిపోవడం అనే వ్యాధి ఉంది, దాన్ని కూడా అదుపులో పెట్టాం. సో వీటన్నిటినీ మేము ట్యాకిల్ చేయడానికి సరైన పరికరాలు ఉన్నాయి, స్కిల్ ఉంది. సో స్కిల్ అంటే మనం చేయగలిగే సత్తా ఉంది, సరైన పరికరాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉండటం వల్ల మనం చేయడం జరుగుతుంది. సో ఇది ఒక లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ అంటే లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్, బైఫర్కేషన్ స్టెంటింగ్ అంటే బై జంక్షన్ స్టెంటింగ్స్, ఇవి ఛాలెంజింగ్ ఉంటాయి. మామూలుగా స్టెంట్ వేయడం ఈజీ కానీ ఇటువంటి బై జంక్షన్ దగ్గర ఉండడం, మొదలు జబ్బులు, లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ ఇవి కొంచెం ఛాలెంజ్. దీంతో పాటు కాల్షియం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే నేను ఒక పేషెంట్కి కాల్షియం అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తుంటాను. జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టడం వేరు, సనత్ నగర్లో ఇల్లు కట్టడం వేరు. అంటే మట్టిలో ఇల్లు కట్టడం ఈజీ, ఫామ్ హౌస్ అగ్రికల్చరల్ ల్యాండ్లో ఇల్లు కట్టడం ఈజీ. జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టాలంటే ఖర్చు ఎలా అవుతుందంటే మొదలు పెట్టడమే ఖర్చు అవుతుంది. ఎందుకు రాక్ పగల కొట్టాలి. సో గుండెలో కూడా రక్తనాళాల్లో కూడిక